లెట్స్ మేక్ బర్గర్ ఫ్రమ్ స్క్రాచ్. వీడియోని స్కిప్ చేయకుండా ప్రాసెస్ మొత్తాన్ని క్లియర్గా చూసేయండి. మరి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో హాఫ్ కప్ వామ్ మిల్క్ వేసుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఇన్స్టంట్ ఈస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా విస్క్ చేసుకోవాలి. ఈస్ట్ యాక్టివేట్ అయిన తర్వాత 1 కప్ ప్లస్ 2 టేబుల్ స్పూన్స్ ఆల్ పర్పస్ ఫ్లోర్ వేసుకుని చూయించిన విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ వేసుకుని 8 to 10 మినిట్స్ వరకు స్పాచులాతో చూయించిన విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ మెల్ట్ అయ్యి బ్యాటర్ మొత్తం ఈక్వల్గా అప్లై అయిన తర్వాత చూయించిన విధంగా ఉండలాగా చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో క్లాత్ హెల్ప్తో 1 అవర్ పాటు క్లోజ్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత చూసారా బ్యాటర్ డబుల్ అయింది. పర్ఫెక్ట్లీ డన్ అనే ఇండికేషన్ ఇది. చాపింగ్ బోర్డ్ మీద డ్రై ఫ్లోర్ వేసుకుని చూయించిన విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈక్వల్ ప్రపోర్షన్స్లో కట్ చేసుకుని షేప్ చేసుకోవాలి. ఇంకో 15 మినిట్స్ రెస్ట్ ఇచ్చిన తర్వాత బటర్ అప్లై చేసుకుని సెజ్మీ సీడ్స్ స్ప్రింకిల్ చేసుకుని 180 డిగ్రీస్ టెంపరేచర్లో 15 మినిట్స్ బేక్ చేసుకోవాలి. టడా, ఇట్స్ డన్. చూసారా ఎంత ఫ్లఫీగా సాఫ్ట్గా బేక్ అయిందో. వన్స్ రూమ్ టెంపరేచర్ వచ్చేలోపు బర్గర్ ప్రాసెస్ను స్టార్ట్ చేసేసుకుందాం. ముందుగా ప్లెయిన్ మయోనీస్లో కొద్దిగా టొమాటో కెచప్ అలానే కొద్దిగా షేజ్వాన్ సాస్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత బర్గర్ బన్స్ను స్లైస్ చేసుకుని ఆ మయోనైజ్ని అప్లై చేసి లిచ్చీ లీవ్స్, బర్గర్ ప్యాటీ, ఆనియన్ స్లైస్, టొమాటో స్లైస్ అలానే చీజ్ స్లైస్ ఇంకో వైపు కూడా మయోనైజ్ రాసుకుని సర్వ్ చేసుకోవడమే. నచ్చిందా మరి? మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో చెప్తారా మరి? బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్.